భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో మనకు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర దశకు చేరుకున్నాం మనం. భారత స్వాతంత్రోద్యమ మోడర్న్ హిస్టరీలో మన యూరోపియన్ల రాక నుంచి మనము 1 by 1 5 యూరోపియన్లు, స్థావరాలు, ఆంగ్లో కర్ణాటక, ఆంగ్లో మైసూరు, మరాఠా, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, సింధు అవధ్ ఆక్రమణ, ప్లాసీ బాక్సర్ యుద్ధాలు, అలాగే వాటితో పాటు అత్యంత కీలకమైనటువంటి ఇతర సివిల్ పౌర తిరుగుబాట్లు, రైతుల తిరుగుబాట్లు, కంపెనీ పాలనలో భారతదేశం, 1857 సిపాయిల తిరుగుబాటు, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, వీటన్నిటికి సంబంధించిన గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్, వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసాము. ఇప్పటికి లాస్ట్ ఘట్టానికి చేరుకున్న భారత స్వాతంత్రోద్యమ ఈ యొక్క చరిత్ర. మరి ఈ యొక్క భారత స్వాతంత్రోద్యమ ఈ యొక్క చరిత్రలో మనకు ప్రధానంగా ఈ యొక్క కాలాన్ని మనకు భారత స్వాతంత్రోద్యమ కాలాన్ని మనకు చరిత్రకారులు 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఏమిటయ్యా ఈ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే, ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఐఎన్సి నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? సో దీంట్లో భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చరిత్రకారులు మొత్తం దీన్ని 3 భాగాలుగా విభజించారు. మితవాద యుగం క్రీస్తు శకం 1885 నుండి క్రీస్తు శకం 1905 వరకు. రెండవది మనకు అతివాద యుగం. సో ఈ అతివాద యుగము క్రీస్తు శకం 1905 నుండి క్రీస్తు శకము 1920 వరకు కొనసాగింది. ఇక మూడవది మనకు గాంధీ యుగం. ఈ గాంధీ యుగము క్రీస్తు శకము 1920 నుంచి క్రీస్తు శకం 1947 వరకు కొనసాగింది. మితవాద యుగం 1885 నుండి 1905, అతివాద యుగం 1905 నుంచి 1920, అలాగే గాంధీ యుగం 1920 నుంచి క్రీస్తు శకం 1947 వరకు కొనసాగడం అనేది జరిగింది. మరి ఇందులో భారత స్వాతంత్రోద్యమ చరిత్రను ప్రధానంగా ఈ 3 భాగాలుగా విభజించిన వాడు ఎవరయ్యా అంటే వర్గీకరించిన ఆర్సి దత్, ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించిన ఈ యొక్క ఆర్సి దత్, రమేష్ చంద్ర దత్ భారత స్వాతంత్రోద్యమ చరిత్రను 3 భాగాలుగా విభజించాడు. అవి ఏమిటంటే మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. గాంధీ యుగం. సో ఇందులో ఫస్ట్ మనకి మితవాద యుగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. మరి ఈ మితవాదులు అనేవారు, అతివాదులు అనేవారు మొత్తం కూడా ఐఎన్సి నాయకులే, కానీ వారి విధి విధానాల్లో తేడా వచ్చి, కార్యాచరణలో తేడా వచ్చి 1907 సూరత్ సమావేశంలో వీరు 2 వర్గాలుగా విడిపోతారు. మితవాదులు, అతివాదులుగా విడిపోతారు అన్నట్లు. సో వీళ్ళ యొక్క పాలన 1885 నుంచి 1905 వరకు కొనసాగింది. మరి ఈ మితవాదుల్లో ఎవరయ్యా అంటే ముఖ్యమైన వారు దాదాభాయ్ నౌరోజీ, అలాగే మనకు సురేంద్రనాథ్ బెనర్జీ, అలాగే గోపాలకృష్ణ గోఖలే, అలాగే ఫిరోజ్ షా మెహతా, అలాగే మదన్ మోహన్ మాలవ్య, బద్రుద్దీన్ త్యాబ్జీ లాంటి వాళ్ళంతా కూడా, ఇదంతా కూడా మనకు మితవాద నాయకుల్లో ముఖ్యురని చెప్పవచ్చును. సో దాదాభాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ,
గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, మదన్ మోహన్ మాలవ్య, బద్రుద్దీన్ త్యాబ్జీ. సో దాదాబాయి నెహ్రూజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, మదన్ మోహన్ మాలవ్య, అలాగే మనకి ఇక్కడ బద్రుద్దీన్ త్యాబ్జీ. వీరంతా కూడా ముఖ్యమైనటువంటి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైన మితవాద నాయకులు. మరి ఇందులో ముఖ్యుల గురించి చూద్దాం. దాదాబాయి నెహ్రూజీ అంటే ఈయన పార్సీ మతానికి చెందినటువంటి వాడండి, పార్సీ మతస్థుడు. ఈ దాదాబాయి నెహ్రూజీ మొత్తము ఐఎన్సి సమావేశాలు 3 సమావేశాలకు అధ్యక్షత వహించిన వాడు దాదాబాయి నెహ్రూజీ. ఇతడే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచాడు. భారతదేశ కురువృద్ధుడనే బిరుదు కాంచిన వాడు దాదాబాయి నెహ్రూజీ. పార్సీ మతస్థుడు, ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడు. మొత్తం 3 ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి వాడు ఎవరయ్యా అంటే దాదాబాయి నెహ్రూజీ. ఇతడే పార్సీ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించిన వాడు. ఇతడు స్థాపించిన సంస్థ పేరు పార్సీ రిఫార్మ్ అసోసియేషన్. ఇతడి యొక్క అనుచరులే మేడం రుత్సుబీ బికూజీ కామా అనే విదేశీ మహిళ ఈ యొక్క దాదాబాయి నెహ్రూజీ యొక్క అనుచరాలు. పార్సీ రిఫార్మ్ అసోసియేషన్ సంస్థలో ఆమె కూడా ఒక క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి ఆమె. ఈ దాదాబాయి నెహ్రూజీ మరి 2 పత్రికలు స్థాపించాడు. ఏమిటయ్యా అంటే అత్యంత ముఖ్యమైనది వాయిస్ ఆఫ్ ఇండియా, రాఫ్త్ గఫ్తార్, వాయిస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పత్రికలు స్థాపించినటువంటి వాడు దాదాబాయి నెహ్రూజీ. ఈ రాఫ్త్ గఫ్తార్ అనేది పార్సీ మత సంస్కరణలో భాగంగా ప్రారంభించబడినటువంటి పత్రిక. అంతేకాదు ఇతడు మొట్టమొదటిసారిగా డ్రైన్ థియరీ గురించి చెప్పాడు. ఆర్థిక పీల్చివేత, భారతదేశంలో సంపద విదేశాలకు ఏ విధంగా వెళ్తుందో, భారతీయులు ఎంత నష్టపోతున్నారో దాన్ని చక్కగా ఆ డ్రైన్ థియరీలో వివరించడం అనేది జరిగింది. డ్రైన్ థియరీలో అంతేకాదు దీన్ని ఒక గ్రంథ రూపంలో కూడా వివరించాడు. భారతదేశంలోని సంపద యొక్క పేదరికం అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి, సంపద ఏ విధంగా విదేశాలకు తరలి వెళ్తుంది, వనరులు ఏ విధంగా దోచుకోబడుతున్నాయి, పేదరికం ఎలా ఇక్కడ ఎక్కువ అవుతుంది అన్న వాటిని గురించి చెబుతూ 1901లో పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఈయన రచించిన గ్రంథం. భారతదేశంలో సంపద వనరులు విదేశాలకు ఎలా వెళ్తున్నాయి, ఆంగ్లేయులు ఎలా దోచుకుంటున్నారు, ఏ యొక్క రూపాల ద్వారా సంపద వెళ్తుంది, ఇక్కడ పేదరికం ఏ విధంగా ఎక్కువ అవుతుంది అన్న విషయాన్ని 1901లో తాను రచించిన పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథం ద్వారా చెప్పినటువంటి వాడు. గ్రంథంలో పేర్కొన్నవాడు ఎవరయ్యా అంటే దాదాబాయి నెహ్రూజీ. డ్రైన్ థియరీ గురించి చాలా చక్కగా వివరించినటువంటి వాడు. అంతేకాదు ఈయన ధ్యాన్ ప్రకాష్ మండలి అనేటటువంటి సంస్థను కూడా స్థాపించాడు. కూడా స్థాపించాడు. వీటితో పాటు ఇంగ్లాండ్లో మనకు లిబరల్ పార్టీ తరపున ఈయన మనకు ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరపున పోటీ చేసి ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగింది. ఈ యొక్క దాదాబాయి నెహ్రూజీ భారతదేశానికి సంబంధించి ఇంగ్లాండ్ దేశంలో లేబర్ పార్టీలు ఉంటాయి. లిబరల్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ను ఈయనకి ఇవ్వడం జరిగింది. లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్బరీ అనే నియోజకవర్గం నుండి ఈయన ఎన్నికై ఈయన
లండన్ పార్లమెంటులో అధికారాన్ని పొందడం జరిగింది. భారతదేశానికి చెందిన మొట్టమొదటి ఇంగ్లాండ్ నుండి భారతదేశం నుండి లండన్కి వెళ్ళినటువంటి ఈ యొక్క లండన్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు. భారతదేశం నుండి ఇంగ్లాండ్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క దాదాభాయ్ నెహ్రూజీ అనేటటువంటిది గుర్తు రావాలి. అలాగే తొలిసారిగా ఐఎన్సి సమావేశంలో స్వరాజ్య అనేటటువంటి పదాన్ని వాడినటువంటి స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటి ఐఎన్సి సమావేశంలో ఉపయోగించిన వాడు కూడా ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. మరి మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మితవాదుల్లో మరొక ముఖ్యమైనటువంటి మితవాదికి సంబంధించిన ఇక్కడ సమాచారాన్ని చూద్దాం. మరి ఇందులో అత్యంత కీలకమైన సురేంద్రనాథ్ బెనర్జీ. సో నెక్స్ట్ మనకి మితవాదుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ గురించి చెప్పుకుంటాం. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బిరుదులు చూస్తే ఇండియన్ డెమోస్తనీస్, ఇండియన్ సిసిరో, ఇండియన్ బర్క్స్, ఇండియన్ డెమోస్తనీస్, సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇవన్నీ కూడా ఈ యొక్క సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదులు. ఇండియన్ డెమోస్తనీస్, ఇండియన్ సిసిరో, ఇండియన్ బర్క్స్, అలాగే ఈ యొక్క సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు. మరి ఈయన యొక్క పత్రిక ఏమిటంటే బెంగాలీ. ఈయన యొక్క పత్రిక పేరు బెంగాలీ. ఈయన యొక్క గ్రంథం ఏమిటంటే ఈయన రచించిన గ్రంథం ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేది ఈ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క గ్రంథం. ఈయన ఐసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతాడు, ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణవుతాడు. సో కానీ ఈయన ఐసిఎస్ పదవి నుంచి తొలగించబడతాడు. ఎవరయ్యా అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎందుకంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈయన వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి. సో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సివిల్ సర్వీస్ అధికారి ఈ యొక్క సురేంద్రనాథ్ బెనర్జీ. ఆయన ఈ యొక్క ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నాడు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈయన వాళ్ళ పట్ల ఈ యొక్క వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు అనేటటువంటి విషయంతో ఈయనను, అలాగే ఈ యొక్క వందే మాతర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు అనేటటువంటి విషయంలో భాగంగా ఇతన్ని సివిల్ సర్వీస్ పరీక్షలో డిస్క్వాలిఫైడ్ చేయడం అనేది జరిగింది, అన్ని అర్హతలు సాధించిన. అలా ఐసిఎస్ పరీక్షకు హాజరై సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎంపికై ఈ యొక్క సివిల్ సర్వీస్ పదవి నుండి బ్రిటిష్ వారి చేత తొలగించబడిన మొదటి భారతీయుడు ఎవరయ్యా అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. మరి మొట్టమొదటి ఐసిఎస్ పదవిని అలంకరించింది ఎవరంటే సత్యేంద్రనాథ్ సిన్హా అనేవాడు మొట్టమొదటి ఐసిఎస్ భారత అధికారి. ఐసిఎస్ పదవికి ఎంపికై ఆంగ్లేయుల చేత తొలగించబడినటువంటి వారు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఐసిఎస్ పదవిని అధిరోహించిన వాడు మొట్టమొదటి ఎవరంటే సత్యేంద్రనాథ్ సిన్హా. సో మరి ఈయన ప్రధానంగా ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బెంగాల్
విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన వందే మాతరం ఉద్యమం ఏదైతే ఉందో, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా కేకే మిత్రతో కలిసి ఈయన ప్రారంభిస్తాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈయన వందే మాతర ఉద్యమాన్ని కేకే మిత్రతో కలిసి ప్రారంభిస్తాడు. ఈ కేకే మిత్ర ఇందులో భాగంగానే తన పత్రిక పేరు సంజీవన్ అనేటటువంటి పత్రికలోనే మొట్టమొదటిసారిగా బహిష్కరణ అనేటటువంటి పదము ఉపయోగించడం జరిగింది. బహిష్కరణ అనేటటువంటి పదం మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరయ్యా అంటే ఈ యొక్క కేకే మిత్ర. తన పత్రిక సంజీవని, ఈ కేకే మిత్ర సంజీవని అనేటటువంటి తన యొక్క పత్రికలో బహిష్కరణ అనే పదం మొట్టమొదటిగా ఉపయోగించాడు. ఈ కేకే మిత్ర బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాన్ని సురేంద్రనాథ్ బెనర్జీతో కలిపి చేయడం అనేది జరిగింది. సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ముఖ్యంగా ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ లిబరల్ పార్టీ. సో ఇక్కడ ప్రత్యేకంగా ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ లిబరల్ పార్టీ, ఇందులో ఇవి రెండు సంస్థలు. ఇండియన్ అసోసియేషన్ ఇది రెండవ ఐఎన్సి సమావేశంలో ఐఎన్సిలో విలీనం చేశాడు. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, దీని తర్వాత ఈయన పార్టీ నేషనల్ లిబరల్ పార్టీ, ఆ రెండు సంస్థలు. ఇది మూడవది పార్టీ. వీటిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ముఖ్యంగా బెంగాల్ విభజన వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ఐసిఎస్ పదవిని కూడా త్యాగం చేసినటువంటి వాడు సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ మనకు మితవాదుల్లో మనం చూడవలసిన అతి ముఖ్యమైనటువంటి నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గురించి చెప్పుకోబోయేటటువంటి ముందు, ఈయన నేడు మనందరం మన జాతిపితగా పిలుస్తున్న మహాత్మా గాంధీజీకి రాజకీయ గురువు. మహాత్మా గాంధీజీకి రాజకీయ గురువు ఎవరయ్యా అంటే ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీజీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. మరి ఈ గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎవరయ్యా అంటే ఎంజి రనడే. మరి ఈ ఎంజి రనడేకి ఎవరయ్యా అంటే ఏఓయూమ్. మరి ఈ ఏఓయూముకు రాజకీయ గురువు ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. సో గోపాలకృష్ణ గోఖలే ఇక్కడి నుంచి వద్దాం. మహాత్మా గాంధీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎంజి రనడేకు రాజకీయ గురువు ఏఓయూముకు రాజకీయ గురువు ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ అనేది ఇక్కడ మనకు క్లియర్గా రావాలి. మరి ఇక్కడ ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే యొక్క మనకి ఇక్కడ బిరుదులు మనం చూసినట్లయితే ఇక్కడ మహారాష్ట్ర సోక్రటీస్, అలాగే మహారాష్ట్ర వజ్రం రత్నం, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనది ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడు, అలాగే అత్యంత క్లియర్గా ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడు, అలాగే గంగా నది లాంటి పవిత్రమైన వాడు ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే. ఇందులో ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడిగా గోపాలకృష్ణ గోఖలేను అభివర్ణించిన చరిత్రకారుడు కేఎం పనిక్కర్ అనేటటువంటి వాడు గోపాలకృష్ణ గోఖలేను ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడిగా పేర్కొనడం జరిగింది.
సో మరి గోపాలకృష్ణ గోఖలేని గంగా నది లాంటి పవిత్రమైనటువంటి వారిగా, గంగా నది లాంటి పవిత్రమైనటువంటి వారిగా అభివర్ణించింది ఎవరంటే మన మహాత్మా గాంధీజీ అభివర్ణించడం అనేది జరిగింది. మరి గోపాలకృష్ణ గోఖలే మన పత్రికలు స్థాపించాడా అంటే ఈయన పత్రికల్లో సుధారక్, ఈయన స్థాపించిన పత్రిక పేరు సుధారక్. ఈయన రచించినటువంటి గ్రంథం పేరు ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్, ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే. ఈయన స్థాపించిన పత్రిక సుధారక్. ఈయన ప్రధానంగా 1905లో బెనారస్ వారణాసిలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఈ సమావేశంలోనే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈయన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. బెంగాల్ విభజనకు వ్యతిరేక తీర్మానం ఏ ఐఎన్సి సమావేశంలో ప్రవేశపెట్టబడిందంటే 1905 సంవత్సరంలో బెనారస్లో జరిగిన ఐఎన్సి సమావేశంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క ఐఎన్సి సమావేశంలోనే. అంతేకాదు ఇదే 1905 సంవత్సరంలో తాను ఒక ముఖ్యమైన సంస్థను కూడా స్థాపిస్తాడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి వాడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించిన వాడు గోపాలకృష్ణ గోఖలే. క్రీస్తు శకం 1905 సంవత్సరంలో దీన్ని స్థాపిస్తాడు. ఇది ప్రధానంగా కరువు కాటకాలలో ఉన్నటువంటి క్షామ నివారణ చర్యలు చేపట్టడానికి, ప్రజలను ఆదుకోవడానికి ఈ యొక్క సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులు వెళ్తారు. ఇదే పేరు మీదుగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలు పెంపొందించాలి. ఇటు వరద నివారణ చర్యలు, కరువు కాటకాలలో ఆదుకోవడంతో పాటు ఎట్ ఏ టైం భారత జాతీయ భావాలను ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలన్న లక్ష్యంతో 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేటటువంటి సంస్థను ప్రారంభించాడు. అంతేకాదు మొట్టమొదటిసారిగా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను తీసుకురావాలని తీర్మానం చేసినటువంటి వాడు కూడా, ఆ తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి వారు కూడా ఎవరయ్యా అంటే గోపాలకృష్ణ గోఖలే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య తీర్మానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వాడు. దీని ప్రకారంగా 6 నుండి 11 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారిగా ఈ నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను బరోడా సంస్థానం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను మొట్టమొదటిసారిగా బరోడా సంస్థానం అనేటటువంటిది మొట్టమొదటిగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అత్యంత ప్రాథమికంగా మనకు గోపాలకృష్ణ గోఖలే దాంట్లో మీరు క్లియర్గా ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో మనకు ముఖ్యమైనటువంటి మితవాదుల్లో దాదాబాయి నెహ్రూజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బొంబాయికి మకుటం లేని మహారాజు బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్ అనే రాజకీయ సంస్థను స్థాపిస్తాడు. మదన్ మోహన్ మాలవీయ ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు లాహోర్. మింటో మార్లే సంస్కరణలు వ్యతిరేకించాడు. హిందూ మహాసభ స్థాపించాడు, దాని అధ్యక్షుడిగా కొనసాగాడు. ఎవరు? పండిట్ మదన్ మోహన్ మాలవ్య. బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి ముస్లింగా పేరుగాంచాడు. బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్ అనే రాజకీయ సంస్థలో ఒక సభ్యుడిగా కొనసాగాడు. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ యొక్క మితవాదుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది చూద్దాం.
మితవాద యుగానికి సంబంధించిన ఈ మితవాదుల యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏమిటి అనేది, దేనికోసం వీరు మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు తమ యొక్క భావాలను ప్రచారం చేశారు అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం నిలబడాలి, కొనసాగాలి. అలాగే సైనిక వ్యయాన్ని తగ్గించాలి, బాధ్యతాపరమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్తో పాటు ఇండియాలో కూడా నిర్వహించాలి. సో బాధ్యతాయుతమైన ప్రభుత్వం, సైనిక వ్యయం తగ్గించాలి, సివిల్ సర్వీస్ పరీక్షలను లండన్తో పాటు ఇండియాలో కూడా నిర్వహించాలి అనేటటువంటి ప్రతిపాదనలతో వీరు ముఖ్యంగా ఈ లక్ష్యాలతో, వీరు ముఖ్యంగా ఈ సిద్ధాంతాలతో ప్రార్థన, నిరసన వంటి సిద్ధాంతాలతో వీరు తమ యొక్క మితవాద భావాలను ఈ యొక్క ప్రజల ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ప్రార్థన, అభ్యర్థన, నిరసన వీరి సిద్ధాంతాలు. వీళ్ళ డిమాండ్లు ఏంటిది, వీళ్ళ లక్ష్యాలు ఏంటి అంటే సరైన బాధ్యతాయుతమైన ప్రభుత్వం అనేది కొనసాగాలి, సైనిక వ్యయంపై పెడుతున్న ఖర్చును తగ్గించాలి, సివిల్ సర్వీస్ పరీక్షల్లో లండన్లో కాకుండా లండన్తో పాటు ఇండియాలో కూడా నిర్వహించాలి అనేటటువంటి విషయాన్ని ప్రధానమైన. అలాగే పరిపాలనలో భారతీయులకు ఉన్నత స్థానాన్ని కల్పించాలి. ఇది కూడా ముఖ్యమైన లక్ష్యమే, పరిపాలనలో భారతీయులకు ఉన్నత స్థానాన్ని కల్పించాలి అని. మరి వీరి యొక్క కోరిక మేరకు మితవాదుల పోరాటాల ఫలితంగా ఏమైనా ఫలితాలు కలిగాయా అంటే నెంబర్ 1 ఏమిటంటే భారతదేశం యొక్క నలుమూలల జాతీయ ఉద్యమ భావాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. రెండోది ఏమిటి, 1892లో భారత కౌన్సిల్ల చట్టం తీసుకురాబడింది. భారత కౌన్సిల్ల చట్టం అనేది మితవాదుల కృషి వల్లనే జాతీయ ఉద్యమ భావాలు మొట్టమొదటిసారిగా ప్రతి ప్రాంత వాడల్లోకి ప్రజల్లోకి వెళ్ళిందంటే దానికి కారణం 100కి 100% ఈ యొక్క మితవాదుల కృషి వలనే. వీళ్ళ యొక్క పోరాటం కృషి వలన 1892లో భారత కౌన్సిల్ల చట్టం తీసుకురాబడింది. దీని ప్రకారం పూర్తిగా రెండు శాసన సభల్లో పాల్గొని బడ్జెట్ను చర్చించే అధికారం భారతీయులకు ఇచ్చారు. రెండు శాసనసభలో, కేంద్రంలో, ప్రావిన్స్లో, సెంట్రల్ అండ్ ప్రావిన్స్లో పాల్గొని బడ్జెట్పై, ప్రభుత్వం సమర్పించే బడ్జెట్పై దాని మీద చర్చించి విశ్లేషణ చేసేటటువంటి అధికారం భారతీయులకు కల్పించారు. అది వివరిస్తున్నది ఏంటంటే 1892. అలాగే మూడవది ఏంటంటే ముఖ్యమైనది, ఆంగ్లేయుల యొక్క దోపిడీని గ్రహించగలిగారు మన భారతదేశంలోని ప్రజలు. అలాగే జాతీయ ఉద్యమ భావాలను, జాతీయ స్ఫూర్తిని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మితవాదుల వల్ల తెలుసుకోగలిగారు. ఎవరయ్యా అంటే ఈ యొక్క భారతదేశ ప్రజలు. సో ఇది మనకు మితవాదులకు సంబంధించిన సమాచారం. ఈ రెండు, ఇవి లక్ష్యాలు, సిద్ధాంతాలు, అలాగే మనకు ఫలితాలు, ఇవి క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ది మనకి భారత స్వాతంత్రోద్యమ చరిత్రకు సంబంధించిన దశల్లో రెండవది అతివాద యుగం. 1905 నుంచి క్రీస్తు శకం 1920 వరకు కొనసాగింది ఈ యొక్క అతివాద యుగం. 1905 నుంచి 1920 వరకు కొనసాగినటువంటి యుగం ఈ అతివాద యుగం. మరి ఈ అతివాద అనేటటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు ఎవరయ్యా అంటే బాల గంగాధర్ తిలక్,
అలాగే లాలా లజపతి రాయ్, బాలా గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, అలాగే బిపిన్ చంద్రపాల్, అలాగే అరవింద్ ఘోష్ అనేటటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క అతివాద నాయకులుగా పేరుగాంచారు. ఎవరెవరు? బాలా గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్. వీళ్ళ నలుగురు గురించి డిస్కస్ చేసే ముందు అసలు అతివాదులు అనేటటువంటి ఒక వర్గం తయారు కావడానికి కారణం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో అతివాదులుగా ఐఎన్సి నాయకుల్లో కొంతమంది మారడానికి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిన, హోప్ ఇచ్చినటువంటి ముఖ్యమైన వరల్డ్ వైజ్ సంఘటనలు ఒకసారి చూద్దాం. 1895-96 సంవత్సరాల మధ్యకాలంలో యూరప్ ఖండంలో ఒక ముఖ్య దేశమైన ఇటలీని చిన్న దేశమైన ఇథియోపియా, అంటే ఒక యూరప్ ఖండానికి సంబంధించిన దేశాన్ని యూరప్ ఖండంలోకి సంబంధించింది కానటువంటి ఈ ఇథియోపియా అనేటటువంటి దేశం, చిన్న దేశం ఓడించడం, పెద్ద ఇటలీ దేశాన్ని చిన్న ఇథియోపియా ఓడించడం, ఇది ఒక మెయిన్ ప్రేరణ కలిగించిన కారణం. రెండవది ఏమిటంటే 1899 నుంచి 1902 మధ్య కాలంలో దక్షిణాఫ్రికాలో నివసించేటటువంటి బోయర్స్ అనేటటువంటి వర్గం వారు ఈ యొక్క ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి వీరు కూడా అద్భుతమైన విజయం సాధించడం, అతిపెద్ద సైనిక వ్యవస్థ ఉన్నటువంటి ఈ యొక్క ఆంగ్లేయుల మీద 1899 నుండి 1902 సంవత్సరాల మధ్య కాలంలో దక్షిణాఫ్రికాలో నివసించే బోయర్స్ అనేటటువంటి వర్గానికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అలాగే మూడవది ముఖ్యమైన కారణం 1905లో రష్యాను చిన్న దేశమైన జపాన్ ఓడించడం. రష్యాను చిన్న దేశమైన జపాన్, ఇక్కడ ఈ మూడు చూస్తే అతి చిన్నవి, అవి తలుచుకుంటే ఎంతైనా చేయొచ్చు అనడానికి నిరూపించబడిన అద్భుతమైన చిన్న దేశాలు ఇథియోపియా, బోయర్స్ అనేటటువంటి వర్గీయులు, అలాగే జపాన్ అనే చిన్న దేశం. రష్యాతో పోల్చుకుంటే ఇవి మూడు కూడా ఆ పెద్ద దేశాలను ఎదిరించి వాటి యొక్క పతనాన్ని అవి కళ్ళారో చూడడం జరిగింది. మనం ఇంత జనాభా ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి మన అందరం కూడా తలుచుకుంటే ఈ ఆంగ్లేయులు మన కింద ఎంత అనేటటువంటి ఆ విషయం ఐఎన్సి నాయకుల్లో కొంతమంది ఆ భావాలు రావడం, పోరాడితేనే మనకి ఇవి పూర్తి స్థాయిలో దక్కుతాయని భావించడం, అందుకోసమే అత్యంత ముఖ్యంగా మెయిన్ వీళ్ళని ఇక్కడి నుంచి ఎల్లగొట్టి మనం ప్రధానంగా స్వరాజ్యమే మన యొక్క సాధన, స్వరాజ్య సాధన, మన స్వదేశీ పరిశ్రమలను కాపాడుటే మన లక్ష్యం అనేటటువంటి లక్ష్యాలతో మెయిన్ ముఖ్యమైన సిద్ధాంతాలలో ఊరేగింపుల ద్వారా, విదేశీ వస్తువుల బహిష్కరణ ద్వారా వీటిని మెయిన్ ముఖ్యంగా వీరు తమ యొక్క విధి విధానాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క అతివాదులు. ఈ మూడిటి ప్రేరణ. అలాగే అద్భుతమైనటువంటి మరొకటి ఏంటంటే ఈ యొక్క జపాన్ చరిత్ర అనే గ్రంథం కూడా ప్రభావితం చేసింది. జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని ఆదిపూడి సోమనాథరావు రచించాడు. రెండో ప్రభావితం చేసినటువంటి గ్రంథం ఏమిటంటే జపనీయం అనే గ్రంథం. ఈ జపనీయం అనేటటువంటి గ్రంథాన్ని శ్రీరామ పరబ్రహ్మం అనేటటువంటి వారు జపనీయం అనే గ్రంథాన్ని, జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని ఆదిపూడి సోమనాథరావు అనేటటువంటి వాళ్ళు రచారు. ఈ గ్రంథాల్లో కూడా ఈ యొక్క పూర్తిగా ఆ యొక్క మన అతివాదులకి కావాల్సినంత బూస్టులు లభించడం అనేది లభించింది. వీటి నుంచి ప్రేరణ పొందిన అతివాదులు మెయిన్ ప్రధానంగా స్వరాజ్య సాధన, భారతీయ పరిశ్రమలు కాపాడుట, మెయిన్
లక్ష్యంగా పెట్టుకొని భారతీయ పరిశ్రమలు స్వదేశీ పరిశ్రమలను కాపాడుట, విదేశీ ఆంగ్లేయుల యొక్క పరిశ్రమల వస్తుత్పత్తుల నుండి మన పరిశ్రమలు కాపాడుట, స్వరాజ్య సాధన, ఈ రెండింటిని లక్ష్యాలుగా పెట్టుకొని మెయిన్ ముఖ్యంగా ఊరేగింపుల ద్వారా ప్రదర్శనల ద్వారా విదేశీ వస్తువుల బహిష్కరణ, అలాగే స్వదేశీ సంస్థలు అంటే ఇందులో విద్యాలయాలు కానీ ఊరేగింపులు, వస్తు ప్రదర్శనలు, అలాగే విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ సంస్థలు, విద్యాలయాలు లాంటివి స్థాపించడం, వీటి ద్వారా తమ యొక్క భావాల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఈ అతివాదులు చేయడం అనేది జరిగింది. సో అటువంటి మరి ఈ అతివాదులలో ముఖ్యంగా బాలా గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, మరి బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ అనేవాళ్ళు ఏ విధమైన కార్యక్రమాల్ని కొనసాగించారు అనేది మనం ఇక్కడ చూద్దాం. అందులో మనకి ఫస్ట్గా బాలా గంగాధర్ తిలక్ గురించి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. బాలా గంగాధర్ తిలక్. సో బాలా గంగాధర్ తిలక్ క్రీస్తు శకం 1856 నుండి క్రీస్తు శకం 1920 సంవత్సరం వరకు, 1856 నుండి 1920 సంవత్సరం వరకు, 1856 నుండి 1920 సంవత్సరం వరకు ఈయన యొక్క పరిపాలన కొనసాగింది. అంటే ఈయన జీవించి ఉన్న కాలం 1856 నుంచి 1920 వరకు. సో ఈ యొక్క బాలా గంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సో మహారాష్ట్రలో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వారి బాలా గంగాధర్ తిలక్. ఈయన ప్రధానంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాడు. మొదట బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బాలా గంగాధర్ తిలక్. మరి ఈ బాలా గంగాధర్ తిలక్ అతివాదుల్లోనే ముఖ్యమైన వాడు, అతివాదులకు నాయకుడు బాలా గంగాధర్ తిలక్. మరి తిలక్ యొక్క బిరుదులు ఏమిటయ్యా అంటే, తిలక్ యొక్క బిరుదులు లోకమాన్య, భారత అశాంతికి జనకుడు, అలాగే మకుటం లేని మహారాజు, లోకమాన్య, భారత అశాంతికి జనకుడు, మకుటం లేని మహారాజు. లోకమాన్య, భారత అశాంతికి జనకుడు అన్నది వాలంటైన్ చిరోల్. వాలంటైన్ చిరోల్ అనేవాడు భారత అశాంతికి జనకుడు అని చెప్పేసి అన్నాడు. లోకమాన్య, మకుటం లేని మహారాజు, ఈ బిరుదులు ఎవరి అంటే బాలా గంగాధర్ తిలక్. సో బాలా గంగాధర్ తిలక్ మరిగా పత్రికలు ఏమైనా ఉన్నాయా అంటే, బాలా గంగాధర్ తిలక్ పత్రికల్లో ఒకటి కేసరి, 2 మరాఠా. కేసరి అనేది మరాఠీ అనేది ఆంగ్ల భాషలో, కేసరి అనేది మరాఠీ భాషలో, మరాఠీ అనేది ఆంగ్ల భాషలో ఈయన స్థాపించడం అనేది జరిగింది ఈ 2 పత్రికలని. మరి ఈయన యొక్క గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? బాలా గంగాధర్ తిలక్ గ్రంథాలంటే గీతా రహస్య, 2 ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ ఆర్ ఆరియన్స్. సో మొత్తం ఈయన యొక్క రచించిన గ్రంథాలు చూస్తే గీతా రహస్య అనే గ్రంథం, 2వ గ్రంథం పేరు ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ ఆర్ ఆరియన్స్ అనేటటువంటి గ్రంథం. అంటే ఆర్యులు అనేవాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినటువంటి వారిగా ఈయన చెప్పడం అనేది జరిగింది. మరి ఈయన అత్యంత ముఖ్యంగా ఈ యొక్క బాలా గంగాధర్ తిలక్ అనేటటువంటి ఆయన
వందే మాతర ఉద్యమంలో ఈయన పాల్గొనడం జరిగింది. వందే మాతర ఉద్యమం, విదేశీ వస్త్ర దహనం, ఇవి ప్రధానంగా. అలాగే ఓం రోల్ ఉద్యమం, ఈ మూడు బాలగంగాధర్ తిలకుడు అత్యున్నతమైన స్థాయిలో నిలబెట్టడం జరిగింది. విదేశీ వస్త్ర దహనం, వందే మాతరం ఉద్యమం, అలాగే ఓం రూల్ ఉద్యమం. ఓం రూల్ ఉద్యమం ఇవి ప్రధానంగా ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ని ఒక కీలకమైన అతివాద నాయకుడిగా నిలబెట్టడం అనేది జరిగింది. ఈ విదేశీ వస్త్ర దానంలో భాగంగా 1896-97 సంవత్సరాల్లో ఈ యొక్క పూణే వద్ద విదేశీ వస్త్రాలను దానం చేశాడు. అందుకనే 1897లో మొదటిసారిగా జైలుకు పోతాడు. ఎన్ని నెలలు శిక్ష అనుభవిస్తాడంటే 18 నెలలు శిక్ష అనుభవిస్తాడు. తర్వాత వందే మాతర ఉద్యమంలో భాగంగా ఆయన అరెస్టు చేయబడి 1908లో జైలుకు పోతాడు. ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తాడంటే 8 సంవత్సరాలు. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తాడంటే 1916. ఆ జైల్లో ఉన్నప్పుడే ఆ గీతా రహస్యం, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ ఆర్ ఆర్యన్స్ అనే గ్రంథాలని రాయడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ మొదటిసారి 1897లో జైలుకు పోయి 18 నెలల శిక్ష అనుభవించాడు. రెండవసారి 1908లో వందే మాతర ఉద్యమంలో భాగంగా 1918లో జైలుకు పోయి 1916లో విడుదల కావడం జరిగింది. 2 సార్లు జైలుకు పోతాడు. పూణే వద్ద 1896-97 మధ్య విదేశీ వస్త్ర దహనం అనే కార్యక్రమంలో పాల్గొని విదేశీ వస్త్రాలు దానం చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే బాలగంగాధర్ తిలక్. ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. వీటితో పాటు బాలగంగాధర్ తిలక్ లాఠీ క్లబ్, అకారస్, గో సంఘం, గోశాల, లాఠీ క్లబ్, అకారస్, గోశాల వంటి అత్యంత ముఖ్యమైన సంస్థలు స్థాపించాడు. ఇక్కడ అకారస్ అంటే వ్యాయామశాల, అకారస్ అంటే వ్యాయామశాల, లాఠీ క్లబ్, అకారస్ గోహత్య నిషేధ సంఘం, గోహత్య నిషేధ సంఘం, వాటిని గోశాలని పిలిచేవారు. సో గోహత్య నిషేధ సంఘం. సో ఇవన్నీ కూడా భారతీయులలో జాతీయతా భావాలను నింపడానికి ఈ యొక్క సంస్థలు స్థాపించడం జరిగింది. సో గోహత్య నిషేధ సంఘం ఆర్ గోశాల, ఇక్కడ ఇది రాసుకోండి, గోహత్య నిషేధ సంఘం. వీటితో పాటు ప్రతి భారతీయుల్లో జాతీయ స్ఫూర్తి, హిందుత్వ భావాలు ప్రతిబింబింప చేయడానికి 1893లో గణేశుని యొక్క ఉత్సవాలను 1895లో శివాజీ ఉత్సవాలు, 1893లో గణేష్ ఉత్సవాలు, 1895లో శివాజీ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ ఉత్సవాలు కూడా జరిపించినటువంటి వాడు బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ 93లో గణేశుని ఉత్సవాలు, 95లో ఈ యొక్క శివాజీ ఉత్సవాలు, 95, 96లో శివాజీ ఉత్సవాలను ఏర్పాటు చేసి భారతీయుల్లో జాతీయతా భావాల స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేసినటువంటి వారిగా చెప్తారు. ఎవరినయ్యా అంటే బాలగంగాధర్ తిలక్. ఈ తిలక్ యొక్క గురువు పేరే బల్వంత్ పాడ్కే, వాసుదేవా బల్వంత్ పాడ్కే. తిలక్ యొక్క గురువు పేరు వాసుదేవ బల్వంత్ పాడ్కే. తిలక్ యొక్క గురువు పేరు వాసుదేవ బల్వంత్ పాడ్కే. 1920లో ఈయన మరణించడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే తిలక్. అయితే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ఉద్యమంలో ముఖ్యమైనది హోమ్ రూల్ ఉద్యమం. ఏంటిది అది? హోమ్ రూల్ ఉద్యమం. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 ఏప్రిల్లో మనోడు స్థాపిస్తాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క బాలగంగాధర్ తిలక్. హోమ్ రూల్ లీగ్ సంస్థను స్థాపించి హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుంచి నడుపుతాడు. దీనికి అధ్యక్షుడిగా జోసెఫ్ బాప్టిస్టా, అలాగే దీనికి జనరల్ సెక్రటరీగా ఈ సంస్థ హోమ్ రూల్ యొక్క సంస్థకు సెక్రటరీగా ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే హోమ్ రూల్ లీగ్ సంస్థ సెక్రటరీ ఇక్కడ కేల్కర్. ఎవరంటే కేల్కర్. సో
1916 ఏప్రిల్లో హోమ్ రూల్ లీగ్ సంస్థను స్థాపించి హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడు బాలగంగాధర్ తిలక్. ఈ హోమ్ రూల్ లీగ్ అనే అటువంటి సంస్థకు అధ్యక్షుడిగా జోసెఫ్ బాప్టిస్టా ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్ సెక్రటరీగా, ఈ హోమ్ రూల్ లీగ్ సంస్థకు సెక్రటరీగా కేల్కర్, ఎన్సి కేల్కర్ నియమితుడు కావడం జరుగుతుంది. ఇదే హోమ్ రూల్ ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్తో పాటు అనిబిసెంట్ కూడా నడిపిందని మీకు నిన్న మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ హోమ్ రూల్ ఉద్యమాన్ని రామస్వామి అయ్యరు అనేటటువంటి వాడు అధ్యక్షుడిగా, దానికి కోశాధికారిగా బిపి వాడియా నియమించబడతారు. అనిబిసెంట్ 1916 సెప్టెంబర్లో ఆమె హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసులో ప్రారంభిస్తుంది. ఈయన పూణేలో ప్రారంభిస్తాడు. 1916 ఏప్రిల్ పూణేలో ప్రారంభించినటువంటి వాడు ఎవరయ్యా అంటే బాలగంగాధర్ తిలక్. 1916 ఏప్రిల్లో పూణేలో ప్రారంభిస్తాడు. ఓకేనా? దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంది? హోమ్ రూల్ ఉద్యమం మెయిన్ టార్గెట్ స్వయం పాలన, ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోవాలి. ఏమిటిది? స్వయం పాలన. భారతీయులు పరిపాలించుకుంటారు, అలాగే భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకుంటారు. అలాగే ఎస్పెషల్లీ ప్రాంతీయ భాషల్లో మాత్రమే విద్యా బోధన జరగాలి. పాశ్చాత్య భాషలో విద్యా బోధన జరగకూడదు. భాషను అనుసరించి రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఈ 3 ప్రధాన లక్ష్యాలతో 1916 ఏప్రిల్లో ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని మనోడు బాలగంగాధర్ తిలక్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దానికి అధ్యక్షుడే జోసెఫ్ బాప్టిస్టా, జనరల్ సెక్రటరీ కేల్కర్. ఇది పూణేను కేంద్రంగా చేసుకొని హోమ్ రూల్ ఉద్యమాన్ని ఈ యొక్క జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. బాలగంగాధర్ తిలక్ 1920 ఆగస్టులో మరణిస్తాడు. ఈ యొక్క ఆయన అత్యంత కీలకమైనటువంటి ఈ బాలగంగాధర్ తిలక్ అనేటటువంటి వాడు మరణించిన తర్వాత మెయిన్ ఈ యొక్క బాధ్యతలు లాలా లజపతి రాయ్ దీన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. అతివాద భావాలను లాలా లజపతి రాయ్ అంటే ఈయన మరొక అతివాద నాయకుడు ఎవరయ్యా అంటే లాలా లజపతి రాయ్. ఇక్కడ మనం అత్యంత క్లియర్గా దాన్ని మనం చూడాలి. ఈయన గురించి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడిగాడు. సో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి లాలా లజపతి రాయ్ ఈ యొక్క అతివాద త్రయంలో అంటే బాలగంగాధర్ తిలక్ని, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ని ముగ్గురిని అతివాద త్రయం అంటారు. లాల్ బాల్ పాల్ అనే అతివాద త్రయంలో గురించి మనం మాట్లాడుకున్నాం. బాలగంగాధర్ తిలక్, నెక్స్ట్ లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ అనేటటువంటి వారు పంజాబ్ కేసరిగా ప్రసిద్ధిగాంచాడు. ఈయన యొక్క బిరుదు పంజాబ్ కేసరి. మరి ఈయన స్థాపించినటువంటి పత్రికలు ఏమిటయ్యా అంటే ఇక్కడ పీపుల్స్ ది పంజాబీ అనేటటువంటి పత్రికలు. ఈ 2 పత్రికలు స్థాపించిన వాడు లాలా లజపతి రాయ్. అలాగే ఈయన యొక్క ముఖ్యమైన గ్రంథం ఉంది, ఏమిటయ్యా అంటే అన్హ్యాపీ ఇండియా. ఈ అన్హ్యాపీ ఇండియా అనేటటువంటి గ్రంథం ఎవరు రచించారయ్యా అంటే లాలా లజపతి రాయ్. అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథాన్ని లాలా లజపతి రాయ్ రచించాడు. పీపుల్స్ ది పంజాబీ అనేటటువంటి పత్రికలు స్థాపించాడు. ఈయన బిరుదు పంజాబ్ కేసరి అనేటటువంటి బిరుదు. ఈయన ముఖ్యంగా ఈ యొక్క లాలా లజపతి రాయ్ ఆర్య సమాజంను స్వీకరించి అందులో కళాశాల వర్గ నాయకుడిగా పేరుగాంచాడు. అందులో భాగంగానే పంజాబ్, లాహోర్లో ఆర్య సమాజ భావాలను ఎక్కువగా వ్యాప్తి చేశాడు. ఆ క్రమంలోనే లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదిక అనేటటువంటి కళాశాలను స్థాపించడం జరిగింది. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పినటువంటి వాడు ఈ యొక్క లాలా లజపతి రాయ్.
లాలా లజపతి రాయ్. మరి ఈ యొక్క లాలా లజపతి రాయ్ కూడా వందే మాతర ఉద్యమంలో భాగంగా అరెస్టు చేయబడి 1908లో అరెస్టు చేయబడి ఈయన 1914లో రిలీజ్ అవుతాడు. 1914లో. సో 1914లో ఆయన అమెరికాలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను 1914 సంవత్సరంలో వందే మాతర ఉద్యమంలో ఈయన అరెస్టు చేయబడి ఈయన బర్మా జైలుకు పంపించబడి తర్వాత విడుదల చేయబడి 1914 అమెరికాలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనేటటువంటి సంస్థను స్థాపించి అక్కడ హోమ్ రూల్ ఉద్యమ భావాలను విదేశాల్లో ప్రచారం చేయడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ అనేటటువంటి వారు ప్రత్యేకతలో చెప్పుకోవాలంటే ఎంఎన్ రాయ్ స్థాపించిన AITUC ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఎంఎన్ రాయ్ 1920 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ స్థాపించిన AITUC ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటటువంటి సంస్థకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినటువంటి వాడు. ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంస్థకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినటువంటి వాడు ఎవరయ్యా అంటే లాలా లజపతి రాయ్. ఇది కార్మిక సంస్థ, ఇది ఒక కార్మిక సంస్థ, ముఖ్యంగా భారతదేశ కార్మిక సంస్థకు సంబంధించినటువంటిది. దానికి మొదటి అధ్యక్షుడిగా నియమించబడడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే లాలా లజపతి రాయ్. అలాగే 4వ INC సమావేశానికి హాజరై ప్రసంగిస్తాడు కూడా అంటే లాలా లజపతి రాయ్. 4వ INC సమావేశానికి హాజరై ప్రసంగించిన అతివాద నాయకుడు ఎవరయ్యా INC సమావేశంలో ప్రసంగించిందంటే లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ ప్రధానంగా సైమన్ కమిషన్ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు లాహోర్లో ఈ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టినటువంటి వాడే ఈ యొక్క లాలా లజపతి రాయ్. లాహోర్లో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇస్తూ వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న ఈ వర్గం వారిపై ఈ యొక్క ఆంగ్లేయుల అధికారులు దాడులు చేస్తారు. అందులో భాగంగానే లాహోర్లో ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది. ఎవరి నేతృత్వంలో అంటే సాండర్స్ అనే ఆంగ్లేయ అధికారి నేతృత్వంలో లాఠీచార్జ్ జరుగుతుంది. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిలో, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న వారి మీద, అందులో ముఖ్యుడు లాలా లజపతి రాయ్. ఈయన మీద కూడా లాఠీచార్జీ జరుగుతుంది శాండర్స్ నేతృత్వంలో. ఈ లాఠీచార్జిలోనే తీవ్రంగా గాయపడి లాలా లజపతి రాయ్ మరణించడం అనేది జరుగుతుంది. ఎక్కడ? ఈ యొక్క సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా చేపట్టిన నినాదాల వలన. సో లాలా లజపతి రాయ్ తర్వాత మనకు ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి, ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. ఇంకొకటి, ఈ లాలా లజపతి రాయ్ ఉండు కదా, ఈయన మరణానికి కారణమైన శాండర్స్ని భగత్ సింగ్, రాజ్గురు, అలాగే సుఖ్దేవ్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ఒక త్రయం, అలాగే చంద్రశేఖర్ ఆజాద్. సో భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ వీరు ముగ్గురు కూడా, సుఖ్దేవ్ కాకుండా వీరు ముగ్గురు కూడా ఎవరిని మన లాలా లజపతి రాయ్ని చంపిన శాండర్స్ని చంపడానికి వీళ్ళు ప్లాన్ వేసి సైకిల్ మీద వస్తున్న శాండర్స్ని 3 రౌండ్ల కాల్పులు జరిపి చంపడం జరుగుతుంది. ఇదే లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో లాహోర్ కుట్ర కేసుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏమిటంటే ఇది లాహోర్ కుట్ర కేసులో ప్రధాన నిందితులు ఎవరంటే భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్. లాహోర్ కుట్ర కేసులో ప్రధాన నిందితులు భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్
ఆజాద్. ఎందుకంటే వీళ్ళు శాండర్స్ అనే అధికారిని చంపారు. దేనికంటే లాహోర్లో లాఠీ చార్జ్ చేసి లాలా లజపతి రాయ్ మరణానికి కారణమయ్యారు కాబట్టి ఈ యొక్క పని చేశారు వాళ్ళు. దానికి నిదర్శనంగానే వాళ్ళని 1931లో మార్చి 23న ఉరి తీయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ అనేటటువంటి వారు. ఈయన అతివాద నాయకుల్లో ఈయన కూడా ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి వాడు. అతివాద నాయకుల్లో ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించిన వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ వచ్చేసి మనకు ఈయన యొక్క బిరుదు దేశ్ నాయక్. వీటితో పాటు బెంగాలీ విప్లవాలకు పితామహుడు, బెంగాల్ విప్లవాలకు పితామహుడు బెంగాల్ డాంటన్, దేశ్ నాయక్. మరి ఈ యొక్క బిపిన్ చంద్రపాల్ యొక్క మరి పత్రికలు ఏమైనా ఉన్నాయా? ఎస్, వందే మాతరం అనేటటువంటి పత్రిక, అలాగే మనకు పారదర్శక్, ట్రిబ్యూన్, న్యూ ఇండియా, అలాగే బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్, ఇవన్నీ కూడా బిపిన్ చంద్రపాల్ యొక్క పత్రికలు. వందే మాతరం, పారదర్శక్, ట్రిబ్యూన్, న్యూ ఇండియా, బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్. ఇందులో ఈయన స్థాపించింది ఇదొక్కటే. వందే మాతరం పత్రిక స్థాపకుడు ఎవరంటే బిపిన్ చంద్రపాల్. కానీ దీనికి సంపాదకుడు ఎవరంటే అరవింద్ ఘోష్ అనేవాడు ఈ వందే మాతరం అనేటటువంటి పత్రికకు స్థాపకుడు. వందే మాతరం పత్రికను స్థాపించింది బిపిన్ చంద్రపాల్. ఈ పత్రిక సంపాదకుడు ఎవరంటే అరవింద్ ఘోష్. ఇక నేను ఇక్కడ రాసిన పారదర్శక్, ట్రిబ్యూన్, న్యూ ఇండియా, బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్, ఈ పత్రికలు మొత్తం కూడా ఈ పత్రికలు వీడు స్థాపించలేదు, ఈయన సంపాదకుడిగా పనిచేశాడు. ఏ పత్రికలకు అంటే ఈ యొక్క పారదర్శక్, ట్రిబ్యూన్, న్యూ ఇండియా, బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్ పత్రికలకు సంపాదకుడిగా, వందే మాతరం పత్రికకు స్థాపకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఈయన అద్భుతమైన గ్రంథం రాస్తాడు, మెమరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్. ఈయన రాసిన అద్భుతమైన గ్రంథం మెమరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్. ఇవి పత్రికలు. ఇందులో దేనికి స్థాపకుడు, దేనికి సంపాదకుడు, దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఇక్కడ చెప్పాను. ఈ బిపిన్ చంద్రపాల్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే మెయిన్ వందే మాతర ఉద్యమాన్ని భారతదేశం నలుదిక్కులా వ్యాపింపజేసిన వాడు. వందే మాతర ఉద్యమాన్ని భారతదేశం నలుదిక్కులా వ్యాపింపచేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క వందే మాతర ఉద్యమాన్ని బిపిన్ చంద్రపాల్. ఎవరయ్యా అంటే బిపిన్ చంద్రపాల్. అందులో భాగంగానే మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇతను ఈ యొక్క బిపిన్ చంద్రపాల్ వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది. ఈయన యొక్క వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చినప్పుడు ఈయన ప్రత్యేకమైన ఈయన టూర్ని ఆహ్వానించింది, ఈయన ఇక్కడికి ఆహ్వానించింది ఎవరంటే ముట్నూరి కృష్ణారావు. కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు అనేవాడు మన ఆంధ్ర ప్రాంతానికి వందే మాతర ఉద్యమ కాలంలో ఇక్కడ ప్రసంగించడానికి, వందే మాతర ఉద్యమ భావాలను ప్రసంగించడానికి ఆంధ్ర ప్రాంతానికి ఈయనను ఆహ్వానించింది ముట్నూరి కృష్ణారావు ఈయనను ఆహ్వానిస్తాడు. మరి ఈయన ప్రసంగిస్తుంటే ఈయన యొక్క ఇంగ్లీష్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువర్తించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు. ఈ యొక్క వందే మాతర ఉద్యమంలో భాగంగా
బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనను ఆహ్వానించింది కృష్ణారావు. అయితే ఆయన ఇంగ్లీష్లో చెప్పిన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి మన తెలుగు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పినవాడు. ఈ యొక్క భరతఖండంబు చక్కని పాడియావు అనే పద్యాన్ని రాసినటువంటి వాడు చెప్పినవాడు ఈ యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఇతన్ని ఆంధ్ర షేక్స్పియర్ అంటాం. సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనేటటువంటి అతనే ఈ యొక్క ఆయన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. ఎవరి యొక్క అంటే బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్. సో ఈయన బిరుదు, ఈయన యొక్క పత్రికలు, అలాగే ఈయన యొక్క గ్రంథం, ఈయన ఏ ఉద్యమంలో భాగంగా దాన్ని ప్రచారం చేశాడంటే వందే మాతర ఉద్యమంలో భాగంగా ఈయన ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు. ఆంధ్ర ప్రాంతంలో ఈయనను ఆహ్వానించింది ఇతడు. ప్లస్ చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఆయన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. బిపిన్ చంద్రపాల్ తర్వాత మనకు ముఖ్యంగా అరవింద్ ఘోష్. అరవింద్ ఘోష్ చాలా ఇంపార్టెంట్ మనకు. అరవింద్ ఘోష్. ఈ అరవింద్ ఘోష్ అనేటటువంటి వారు మొట్టమొదట మనకు లండన్కు వెళ్ళి 14 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడికి వస్తాడు. 1893లో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇతడు ముఖ్యంగా అరవింద్ ఘోష్ అతివాదుల్లో మరో ముఖ్యమైనటువంటి వాడు. ఇతడు ఈ యొక్క అరవింద్ ఘోష్ అనేటటువంటి వాడు 14 సంవత్సరాలు విదేశాలలో ఉండి ఇతడు లండన్ నుండి భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏదని అడుగుతాడు. 1893. క్రీస్తు శకం 1893లో 14 సంవత్సరాలు విదేశాల్లో గడిపి లండన్ నుండి భారతదేశానికి వస్తాడు ఈ అరవింద్ ఘోష్. ఈయన ఏమంటాడంటే రాజకీయ స్వాతంత్రం అనేది భారతదేశానికి ఆయుపట్టుగా పేర్కొంటాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క అరవింద్ ఘోష్. రాజకీయ స్వాతంత్రం అనేది మన భారతదేశానికి ఊపిరి వంటిది, ఆయుపట్టు వంటిదిగా ఈ స్టేట్మెంట్ని పేర్కొన్నవాడు. అంతేకాదు ఇతడు ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ని ఈయన వృద్ధుల సంఘంగా అభివర్ణించడం జరిగింది. ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ను అనగా ఐఎన్సిని వృద్ధుల సంఘంగా అభివర్ణించింది ఎవరయ్యా అంటే అరవింద్ ఘోష్. ఈయన ప్రధానంగా స్వదేశీ ప్యాసివ్ రెసిస్టెన్స్ అనేటటువంటి అతివాద కార్యకలాపాలను కొనసాగించడం జరిగింది. స్వదేశీ అలాగే ప్యాసివ్ రెసిస్టెంట్ నిష్క్రియాత్మక కార్యకలాపాలు. సో ఇటువంటి స్వదేశీ ప్యాసివ్ రెసిస్టెన్స్ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలను అతివాద విధానంలో భాగంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వాడే ఈ యొక్క అరవింద్ ఘోష్. ఈ అరవింద్ ఘోషే ఈ వందే మాతరం అనే పత్రికకు సంపాదకుడుగా పనిచేయడం జరిగింది. మరి ఈయన ముఖ్యంగా యుగాంతర్ అనేటటువంటి పత్రికను అలాగే ఆర్య అనే పత్రికను స్థాపించడం జరిగింది. యుగాంతర్, ఆర్య. ఇందులో యుగాంతర్ అనేది ఇది రాజకీయపరమైన పత్రిక. ఆర్య అనేది ఆధ్యాత్మికపరమైన పత్రిక. యుగాంతర్ అనేది రాజకీయపరమైన పత్రిక, ఆర్య అనేది ఆధ్యాత్మికపరమైన స్పిరిచువల్ వాల్యూస్కి సంబంధించిన అంశాలను ప్రబోధించే పత్రికలను రాయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అరవింద్ ఘోష్ ముఖ్యంగా అత్యంత క్లియర్గా వందే మాతర ఉద్యమంలో ఈయన కూడా పాల్గొన్నాడు. వందే మాతర ఉద్యమంలో అంతేకాదు ఈయన ప్రధానంగా వందే మాతర ఉద్యమంలో భాగంగా చోటు చేసుకున్న ఆలీపూర్ కుట్ర కేసుల్లో ప్రధాన నిందితుడుగా భావించబడి జైలుకు వెళ్ళినటువంటి వాడు అరవింద్ ఘోష్. వందే మాతర ఉద్యమంలో భాగంగా చోటు చేసుకున్న కేసుల్లో ఆలీపూర్ కుట్ర కేసు చాలా ప్రధానమైనది. బాంబుల తయారీకి సంబంధించిన 40 మంది భారతీయులపై ఈ ఆంగ్లేయులు దాడి చేస్తారు. వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది. అలా జైలుకు పంపించబడిన బాంబు తయారీ
కేసులో జైలుకు పంపించబడిన 40 మందిలో ఒకడు మన యొక్క అరవింద్ ఘోష్. ఆలీపూర్ కుట్ర కేసుల్లో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్ళడం జరిగింది. ఇతడు జైలుకు వెళ్ళిన ఇతడు నిర్దోషి అని చెప్పి ఇతని తరపున వాదించి ఇతన్ని బయటికి తీసుకొచ్చిన ముఖ్యమైన లాయరే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అనేవాడు ఆలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా భావించబడి జైలుకు వెళ్ళినటువంటి అరవింద్ ఘోష్ తరపున ఈయన సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అనేటటువంటి మరొక స్వాతంత్ర ఉద్యమ నాయకుడు ప్లస్ న్యాయవాది అతని తరపున వాదించి అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఎవరినయ్యా అంటే అరవింద్ ఘోష్. పూర్తి స్థాయిలో ఇతడు కేసు నుంచి, ఆలీపూర్ కుట్ర కేసు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నిర్దోషిగా వచ్చిన తర్వాత ఇతడు రాజకీయాలకు, స్వాతంత్ర పోరాటాలకు స్వస్తి చెల్పి 1910లో నేటి పాండిచ్చేరి సమీపాన ఈ యొక్క అరోవెల్లి అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని సన్యాసిగా తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది. మొదట ఒక రాజకీయ నాయకుడు, స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, అతివాద భావాలు కలిగిన నాయకుడిగా పేరుగాంచినటువంటి వాడు చివరికి ఆలీపూర్ కుట్ర కేసులో జైలుకు వెళ్ళిన తర్వాత బయటికి విడుదల చేయబడిన తర్వాత భారతదేశ రాజకీయాలకు స్వస్తి పలికి ఈ యొక్క 1910 సంవత్సరంలో భారతదేశ రాజకీయాలకు, స్వాతంత్ర పోరాటానికి పూర్తిగా వీడుకోలు చెప్పి పాండిచ్చేరిలో అరోవెల్లి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని సన్యాసిగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క అరవింద్ ఘోష్. మరి ఈయన ముఖ్యమైన గ్రంథాలు చూస్తే లైఫ్ డివైన్స్, అలాగే భవానీ మందిర్, అలాగే సావిత్రి, అలాగే 4వ గ్రంథం ఊర్వశి, 5వ గ్రంథం పాంచాలి, 6వది ముఖ్యమైనది ఓల్డ్ ల్యాంప్స్ ఫర్ న్యూ పీపుల్ అంటే ముసలి వాళ్లకు, వృద్ధులకు కొత్త బల్బులు అని అర్థం. ఓల్డ్ ల్యాంప్స్ ఫర్ న్యూ పీపుల్ ఆర్ ఓల్డ్ ల్యాంప్స్ ఫర్ న్యూస్. సో ఇక్కడ లైఫ్ డివైన్స్, భవానీ మందిర్, సావిత్రి, ఊర్వశి, పాంచాల. లైఫ్ డివైన్స్, భవానీ మందిర్, సావిత్రి, ఊర్వశి, పాంచాలి అనేటటువంటి గ్రంథాలు, ఓల్డ్ ల్యాంప్స్ ఫర్ న్యూ అనేటటువంటి అద్భుతమైన గ్రంథాలు రచించడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క మన అరవింద్ ఘోష్. ఇక ఓవరాల్గా మనము ఇందులో ప్రధానంగా ఈ అతివాదులకు సంబంధించిన ఈ నలుగురిలో ముఖ్యమైన నినాదాలు ఒకసారి చూస్తే బాలా గంగాధర్ తిలక్ స్టేట్మెంట్లో ఒకసారి చూద్దాం. బాలా గంగాధర్ తిలక్ స్టేట్మెంట్ ఏమంటాడంటే, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతాను, నన్ను ఆపడం ఎవడి వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతానని చెప్పినటువంటి వాడు. రెండవది ఏమిటంటే ఈయన మితవాదులను విమర్శిస్తూ బావిలో కప్పల వలె మురిగితే అరిస్తే భారతదేశానికి స్వాతంత్రం రాదు అంటూ మితవాదులను విమర్శిస్తాడు. మూడవ స్టేట్మెంట్లో ఐఎన్సి సమావేశాలను, కాంగ్రెస్ వార్షిక సమావేశాలను వినోదాలుగా, సెలవులుగా, మనము ఆదివారం రోజు పెట్టుకునే ఎగ్జిబిషన్గా, తర్వాత ఫీల్డ్ ట్రిప్పు, ఎక్స్కర్షన్ లాంటివిగా అభివర్ణిస్తాడు. టైంపాస్, ఆహ్లాదకరంగా ఉండేటిది, అంతేగాని అవి స్వాతంత్రం తెచ్చిపెట్టేవి కాదంటాడు. అందుకనే ఐఎన్సి సమావేశాలను బాలా గంగాధర్ తిలక్ వినోదాలుగా, సెలవులుగా, వ్యంగ్యంగా దాన్ని విమర్శించడం జరిగింది. అలాగే మితవాదులను బావిలో కప్పల్లాగా బెకబెకమని మరిస్తే భారతదేశానికి స్వాతంత్రం రాదు, పోరాడాలంటాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాడు, ప్రార్థన, అభ్యర్థన, నిరసన అని మీ సిద్ధాంతాలతో వాళ్ళని అడుక్కోవడం కాదు, ఇది మన దేశం, బిచ్చమెత్తడం కాదు, శివమెత్తాలని చెప్తాడు. బిచ్చమెత్తడం కాదు, తన్ని తరవేయాలి, శివమెత్తాలి అంటూ మితవాదులను విమర్శిస్తూ అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాడు బాలా గంగాధర్ తిలక్. మరి ఇందులో ప్రధానంగా ఈ అతివాదుల నలుగురిలో లాలా లజపతి రాయ్ అనేటటువంటి వాడిని గవర్నర్ జనరల్ ఏకంగా
రెండవ హార్డింజ్ ఏమంటాడంటే అతివాదుల్లో మొత్తం భారతదేశ నాయకుల్లోనే మనం ఎవరెవరినో ప్రమాదకరమైన శత్రువులుగా భావిస్తాం, కానీ మన ఆంగ్లేయులకు అతి ప్రమాదకరమైన శత్రువు ఎవరంటే లార్డ్ హార్డింజ్. ఎవరి గురించి చెప్తాడయ్యా అంటే లాలా లజపత్ రాయ్. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఎస్ఐ గ్రూప్ 2లో అడిగాడు. ఆంగ్లేయుల పాలిట ప్రమాదకరమైన శత్రువుగా పరిగణించబడ్డవాడు ఎవరంటే అతివాదుల్లో ఒకడైన లాలా లజపత్ రాయ్. అతివాదుల్లో ఒకడైన లాలా లజపత్ రాయ్ని ప్రమాదకరమైన శత్రువుగా పరిగణించబడిన గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే రెండవ లార్డ్ హార్డింజ్. ఈ అతివాదుల వలన అత్యంత కీలకంగా భారతీయుల్లో తీవ్రవాద భావాలు, విప్లవ భావాలు చెలరేగడం అనేది జరిగింది. తద్వారా మరిన్ని ముఖ్యమైనటువంటి ఉద్యమాలకు ప్రేరణ ఇవ్వడం అనేది జరిగింది. అటువంటి ఉద్యమాల్లో భాగంగానే నెక్స్ట్ మనము బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన వందే మాతర ఉద్యమాన్ని మనం ఇక్కడ చూస్తాం. దాన్ని స్వదేశీ ఉద్యమం అంటాం. బెంగాల్ విభజన మళ్ళీ ఎలా విడిపోయింది, ఎలా కలిసింది అది చెప్పుకొని మనము విప్లవవాద సంస్థలు దెన్ ఆఫ్టర్ గాంధీ యుగంలోకి వెళ్దాం.